కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా భయం కల్పించే పరిస్థితులు. తాజాగా మళ్ళీ కల్తీ పన్నీర్ వ్యవహారం వెలుగుచూస్తుంది. ఏంటి సార్ ఈ పరిణామాలు? ఏంటి పరిస్థితులు? ఎస్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్రజలు ఒక్కసారి ఒళ్ళు జలధరించే ఒక న్యూస్ అనమాట. హైదరాబాద్లో ఇప్పుడు బేగం బజార్ ఈ ప్రాంతంలో, తర్వాత ఒక 45 రిటైల్ సెంటర్లో 825 కిలోల ఒక ఫేక్ సింథటిక్ పన్నీర్ని పట్టుకున్నారు. ఇది మొత్తం హైదరాబాద్ అంతా ఒకే అలజడి. నిన్నటికి నిన్నట చాలామంది మాట్లాడుతున్నారు మొత్తం హైదరాబాద్లో పన్నీర్కి సంబంధించిన ప్రతి ఆర్డర్సు లేవు అని. పన్నీరు వాడకం తెలుసుకోవాలి. ఇది ఈ హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా మనకి FSSAI రిపోర్టులు చెప్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్తుంది దేశంలో పన్నీరు శాంపిల్స్ తెస్తే అందులో 83% ఫేకు. తర్వాత దేశంలో ఉన్న పన్నీర్లో 98% పన్నీరు కల్తీ పన్నీరే అని చెప్తుందనమాట. మనకు తెలుసు భారతదేశం ప్రపంచంలో ఎక్కువ శాకాహారులు ఉన్న దేశం. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఈ కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ ద్వారకా నుండి అరుణాచల్ మొత్తం ఎక్కువ మంది శాకాహారులు ఉంటారు. వాళ్ళకి ప్రధానమైన ప్రోటీన్ సోర్స్ ఏంటంటే పన్నీర్. ఇప్పుడు నేనే గత 24 సంవత్సరాల నుంచి ఎగ్గ కూడా ముట్టుకోను. నేను ఎక్కడికి వెళ్ళినా పన్నీర్ అనమాట. పన్నీర్ మానేశాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే పన్నీర్ అంటేనే భయం అనమాట. పన్నీరు ఏది చెప్పినా భయపడిపోతున్నాను నేనే ఇప్పుడు మాట్లాడే నేనే. ఎందుకంటే పన్నీర్ అంత ఇంపార్టెంట్ ఇండియాలో. ఇదేం ఫారిన్ కంట్రీ కాదు, ఇష్టం వచ్చినట్టు వెజిటేరియనిజం ఉండదు. ఇక్కడ వెజిటేరియన్ అనేది అత్యంత ప్రధానమండి ప్రోటీన్ రీసోర్సెస్. పిల్లలకి ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఈ పంజాబీస్ ఉన్న ప్రాంతాల్లో కేజీల కొద్ది, మనం ఏదో బ్రెడ్ కొన్నట్టు కేజీల కొద్ది పన్నీర్ కొని కట్ చేసి తల్లులు పెడతారన్నమాట. పొద్దున్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద పెడతారు పన్నీర్. ఢిల్లీలో మనం చూస్తే పంజాబీ ప్రాంతాల్లో, ఇంకా సౌత్ ఇండియాలో కాస్త ఏదో ఇది పన్నీర్ బిర్యానీయో పన్నీరు ఏదో పాలక్ పన్నీర్లు తింటాం, కానీ వాళ్ళు డైలీ తింటారండి పన్నీర్. వాళ్ళు కట్ చేసుకుని 100 గ్రాములు పెడతారన్నమాట పిల్లలకి. మరి ఇంతటి విపత్కర పరిస్థితి ఏంటంటే అసలు కంట్రీ ఏం జరుగుతుంది? ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఏదో వదలటి సినిమాలే ఉందన్నమాట. ఏం జరుగుతుందంటే ఒక విపత్కర పరిస్థితి. ఇప్పుడు కల్తీ పన్నీరు అసలు దేశాన్ని ఏలుతుందనమాట. మరి ఈ పన్నీర్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అసలు కల్తీ పన్నీర్ ఏంటంటే చూడండి ఎంత దారుణం అంటే, మనం బట్టలకు పెట్టి గంజి పెడతారు చూడండి, స్టార్చ్, ఆ స్టార్చ్ చేస్తారు అందులో. తర్వాత బట్టలకు పెట్టి చేతులకు కూడా అంటుకున్నా దాన్ని ఎలాగ వదిలించుకోవాలనుకునే డిటర్జెంట్లు పెడతారు అందులో. తర్వాత మిల్క్, ఒరిజినల్ మిల్క్ బదులు ఈ యొక్క స్కిమ్డ్ మిల్క్ ఉపయోగిస్తారు, లేకపోతే మిల్క్ పౌడర్లు ఉపయోగిస్తారు. ఆ మిల్క్ కూడా దొంగ మిల్క్ అయి ఉంటుంది. చాలా దారుణం అనమాట. ఇవి తయారు చేసేతో క్యాన్సర్స్. ఇప్పుడే హైదరాబాద్ ఇండియాలో ఇప్పుడు పంజాబ్ నుంచి ఢిల్లీ వైపు ఒక ట్రైన్ వెళ్తుంది. ఏది క్యాన్సర్ పేషెంట్లతో ప్రతిరోజు ఒక 22 కంపార్ట్మెంట్ల ట్రైన్ మీద క్యాన్సర్ పేషెంట్లు ఢిల్లీకి చికిత్సకి వెళ్తూ ఉంటారు. తర్వాత ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాదు ఈ క్యాన్సర్ హాస్పిటల్ సరిపోవడంలే, పంటలకి ఈ ఎరువులు వేయొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇది కూడా ఒక రీజనే. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి ప్రాంతం నుంచి ఒక క్యాన్సర్ పేషెంట్లు ప్రతిరోజు హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ వస్తారు. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక 4-5 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న ఈ హైదరాబాద్లో ఇప్పుడు ఒక డజన్ల కొద్ది క్యాన్సర్ హాస్పిటల్, సీట్లు లేవు, బెర్తలు లేవు, అక్కడ బెడ్ కూడా ఉండడం లేదనమాట. దారుణమైన పరిస్థితి. మరి ఇది కాదా? పిల్లల్ని చిన్నప్పటి నుంచి మీరు ఏం పెంచుతున్నారండి? మరి ఏం చేస్తున్నాయి? ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దీన్ని నిరోధించవలసిన ఈ ఫుడ్ FSSAIలు ఏం చేస్తున్నాయి? ఎంతటి దారుణం అంటే వీటిని ఎందుకు నిరోధించలేకపోతున్నారు? ఇది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే ప్రతి హోటల్కి వెళ్ళగానే ఏది చెక్ చేసినా 93% అనేది ఫేక్ కరెన్సీ, వాళ్ళు ఫేక్ పన్నీరు. మరి దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆ యొక్క రెస్టారెంట్లు మీరు ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు? ప్రతి రెస్టారెంట్లో కూడా, ఇక్కడ దాబాలన్నిటిలో కూడా పన్నీర్ ఉంటుంది. ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇది ప్రజలు ఒక అసహించుకునే స్టేజ్కి వచ్చారనమాట. చాలా విపత్కర పరిస్థితి. ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్త కేసు కాదు, కొన్ని నెలల క్రితం కేసు వచ్చింది. ఢిల్లీలో సీజ్ చేశారు. ఇండియాలో కొన్ని వేల లక్షల టన్నుల ఫేక్ సీజ్ చేయడం జరిగింది. అయినా ఎందుకు ఆపలేకపోతున్నారు? మరి వాళ్ళకి పనిష్మెంట్ లేదా? పనిష్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒక్కసారి సీజ్ చేసి దొరికిన కేసు ఓడే మళ్ళా దొరుకుతున్నారు. అవే రెస్టారెంట్కి సీజ్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ 4 రోజులు ఆ రెస్టారెంట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ రెస్టారెంట్ ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ అందులో పట్టుకున్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ఫేమస్ రెస్టారెంట్స్ కూడా. మరి ఏం జరుగుతుందండి? అవినీతి. ఇది దారుణమైన అవినీతి. భారతీయుడు అపరిచితుడు సినిమాల్లాగా అవినీతి జరుగుతుంది, వదలడి సినిమాల్లాగే జరుగుతుంది. అందుకే సినిమాలు హిట్ అవుతాయండి. ప్రజలు బాధను అక్కడ వ్యక్తం చేసుకున్నారు. మీ మీద చెప్పలేక, మీ మీద విప్లవాలు చేయలేక వాళ్ళు సినిమా థియేటర్లో వెంట అవుట్ అయ్యి ఆ విప్లవాన్ని, కోపాన్ని అక్కడ కక్కుకుని వస్తున్నారు. అందుకే సినిమాలు సూపర్ బంపర్ హిట్లు అవుతాయి అంటారు. ఇది మానసికంగా అందుకే రాజులు,
ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ దానికి ఉండదు. సినిమాలు ఎందుకు ప్రమోట్ చేయాలంటే ప్రజలు అక్కడ వెంటౌట్ చేయకుండా విప్లవాలు వస్తాయి. మరి దీన్ని విప్లవం రావాలా, ఏమి రావాలి? పన్నీర్ని ఆపలేకపోతున్నాం. దాన్ని ఏం చేయాలంటే ప్రజలు ఏం చేయాలో కూడా అర్థమవుతుందిలే. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పన్నీర్ని మొత్తం మానేశారు. ఆ మార్కెట్ అంతా పడిపోయింది. ఈవెన్ ఒరిజినల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు కూడా ఈ పన్నీర్ విషయంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న మంచి కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను. నేనే పన్నీర్ని 6 నెలల నుంచి ఫేక్ పన్నీర్ వచ్చాక మానేసి, నిజంగా నేను చెప్పకూడదేమో ఒక కంపెనీ పేరు, ఆ ఒక్క చోటుకి వెళ్ళి పన్నీర్ తీసుకున్నా. నా పర్సనల్ బాధను కూడా వ్యక్తం చేస్తున్నా. ఏదో హైదరాబాద్లో పక్కన మురుగన్ ఉంటుంది, అక్కడ ఒరిజినల్ తయారు చేస్తున్నారని అక్కడికి వెళ్ళి పన్నీర్ తెచ్చుకుని తింటా ప్రతి వారానికి ఒకసారి. ఎందుకంటే నా ప్రోటీన్ అది ఒకటే సోర్స్ కాబట్టి. మరి పిల్లల పరిస్థితి ఏంది? ఇది ఇండియా అనేది ఒక మిషన్ మోడ్లో తీసుకోవాలి. ఇట్స్ ఎ డిజాస్టర్, ఇట్స్ ఎ వార్ ఆన్ ది పీపుల్. ఆపరేషన్ సింధూర్ కాదండి, న్యూక్లియర్ కాదు, ఆపరేషన్ ఎల్నీనో కాదు, వాటికంటే మోస్ట్ డేంజరస్ వార్ ఇది. ఈ పన్నీర్, ఫేక్ పన్నీర్ తయారు చేసే వాళ్ళు టెర్రరిస్టుల కంటే టెర్రరిస్టులు. వీళ్ళు దేశం మీద యుద్ధం చేస్తున్నారు, దేశ ద్రోహులు. మరి పీడీ యాక్ట్ ఏళ్ళ మీద ఎందుకు పెడతలే? అనవసరమైన కొంత వాళ్ళు వరవర రావాలంటే వాళ్ళు జైలుకి రారు. 86 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు జైలుకి బెయిల్ ఇవ్వరు. మరి వీళ్ళకి ఎలా బెయిల్ వచ్చేస్తుంది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ ది గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ క్వశ్చన్. వీ హ్యావ్ ఎనఫ్ లాస్, వాటిని ఇంప్లిమెంటేషన్ ఎందుకు అవుతులే? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఇక్కడ ఈ తయారు చేసిన వాళ్ళే కాదు, ఈ రెస్పాన్సిబిలిటీ వ్యక్తం చేసే డిపార్ట్మెంట్లు కూడా మన శక్తి ఇవ్వాలి. గుడ్ గవర్నెన్స్ క్వశ్చన్. దిస్ ఇస్ ద బిగ్ వార్ ఆన్ ఇండియన్స్.